ఏం అర్థం కావట్లేదు ఆనంద. మన ఫ్యామిలీలో ఇటువంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేయడమేంటి? అన్నయ్య వదిన ఎంత బాధపడి ఉంటారు, ఎలా మనస్తాపం చెందుంటారో. దీనంతటికీ కారణం దర్శనే కదండి. తన ప్రవర్తన ఉన్నట్టుండి ఇలా మారిపోవడం కన్నవాళ్లుగా మనకైనా కరెక్ట్గా అనిపిస్తోందా? దర్శన్ మనసుని ఎవరో కలుషితం చేసినంత మాత్రాన ఈ కుటుంబంలోని బంధాలు కలుషితం అయిపోవండి. ఇప్పుడొచ్చిన మనస్పర్ధలు వచ్చినట్టే తిరిగి వెళ్లిపోతాయి. పదిలంగా చూసుకుంటున్న ఈ అనుబంధాలను పడిపోకుండా చూసుకునే బాధ్యత నాది. మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. నిజం చెప్పవే, ఆ శరణ్ నేనేం చేశావు? ఎక్కడుంది? అయ్యో మేడం, ప్లీజ్, మీరేం మాట్లాడుతున్నారు? మీకు దండం పెడతాను, నాకేం తెలీదు. నన్ను విడిచిపెట్టండి మేడం, ప్లీజ్. ఏంటి నిన్ను విడిచిపెట్టేది? ఆయన నువ్వు ఇలా నిజం చెప్పవులే గాని చెప్పవే. నాకేం తెలీదు మేడం. నిజం చెప్పు. చెప్పు మేడం, వదలండి. చెప్పు. మేడం, చెప్పు. తెలీదు. చెప్పమంటుంటే అర్థం కావట్లేదా? మేడం, చెప్పు. ప్లీజ్, కొట్టండి. చెప్పవే, చెప్పు. ఎక్కడ శరణ్య? మేడం, ప్లీజ్, నాకు తెలీదు. చెప్పు. చెప్పవే. నాకేం తెలీదు మేడం. నిజం చెప్పు. ప్లీజ్, కొట్టకండి. ఇన్స్పెక్టర్ గారు, సమీరాని అరెస్ట్ చేశారంట. అవును మేడం, పాపం మీరు మీ మరిది గారి మీద కేసు పెట్టి పొరపాటు చేశారు, కానీ అసలైన విలన్ ఈ అమ్మాయే. ఇంతకీ ఏమైనా నిజాలు బయట పెట్టిందా సార్? ఇప్పటి వరకు ఏం చెప్పలేదు, కానీ ఇంకా సేపు కోర్టింగ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా చెప్పేస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. ఓ నాయనో, నా టెన్షన్ కూడా అదేనయ్యా బాబు. అది ఎక్కడ నిజం చెప్పేస్తుందో, నన్నెక్కడ ఇరికించేస్తుందో అనే నేను భయపడుతున్నాను. అమ్మో. సార్, ఒకసారి మీ వాళ్ళని కొట్టడం ఆపనండి సార్. మీరు కాదు, కాసేపు ఇంట్రాగేషన్ నేను చేస్తాను. ప్లీజ్ సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మేడం ప్లీజ్, మీరు ఆవేశపడకండి. ఏదోలా మా వాళ్ళు ఆవిడతో ఖచ్చితంగా నిజం చెప్పిస్తారు. అదే కదా నేను చెప్పేది. అదే సార్, అలాంటి సైకోని నార్మల్ గా కొట్టి కాదు, సైకలాజికల్ గా కొట్టాలి సార్. అందుకే ఆ అవకాశం నాకివ్వమని అడుగుతున్నాను సార్. ఓ, మీరు చెప్పింది నిజమే. కానిస్టేబుల్స్, చెప్పు. మీరు వెళ్ళండి మేడం. కట్ చేస్తున్నాడే. ఎత్తే వరకు చేయాల్సిందే. ఎందుకండి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు? కట్ చేస్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదా? మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. ఫోన్ పెట్టేయండి. అయ్యో మరిది గారు, ఒక్క నిమిషం, నేను మీతో సమీరా గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. నేను మిమ్మల్ని కేసు పెట్టి అరెస్ట్ చేయించాను. అందుకు నా మీద మీకు కోపంగా ఉందని కూడా నాకు తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో నా చెల్లెలి కోసం నేను ఎమోషనల్ గా అలా చేయక తప్పలేదు. సారీ. నాకు మీ సంజాయిషీలు సారీలు ఏం అక్కర్లేదండి.
ముందు సమీరా గురించి ఏదో చెప్పాలన్నారు కదా అది చెప్పండి చాలు. ఆ, మరిది గారు, సమీరాని పోలీసులు అరెస్ట్ చేశారు. సమీరాని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అవును మరిది గారు, ఆనంద అత్తయ్య గారే సమీరాని అరెస్ట్ చేయించారు. శరణ్య మిస్సింగ్ వెనుక ప్రధాన సూత్రధారి సమీరాని అంటూ కేస్ కూడా ఫైల్ అయింది మరిది గారు. మీరు చెప్పింది నిజమేనా? ఆ, అక్షరాల నిజం మరిది గారు. సమీరా మంచి అమ్మాయి అని నాకు తెలుసు. నేను మీ విషయంలో తొందరపడి తప్పు చేశాను. ఇప్పుడు అలాంటి తప్పు మరోసారి ఇలా సమీరా విషయంలో రిపీట్ కాకూడదని నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మీ మనసుకి బాధ కలిగించే మరో విషయం ఏంటంటే స్టేషన్లో పోలీసులు మిమ్మల్ని కొట్టినట్టే సమీరాని కూడా చాలా దారుణంగా కొట్టేశారు. ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వీడికి మ్యాటర్ కన్వే చేశాను సరే,